నోరు జారితే ఎంత గొప్ప స్నేహమైనా చెడిపోతుంది అన్నట్లు ఇక్కడ ఓ వ్యక్తి కూడా నాలుక ఎటు కావాలంటే అటు తిరుగుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చివరికి తన చావుకు తనే వెల్కమ్ చెప్పుకున్నాడు. బెంగళూరు యలహంక మారుతినగర్ లో ఉంటున్నాడు కృష్ణ యాదవ్ అనే వ్యక్తి. ఇతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయాడు. బాగా సంపాదించాడు. భార్య ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. ఇతనికి సంతోష్ కుమార్ అనే ఓ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ సంతోష్ బట్టల వ్యాపారం చేస్తాడు. ఈ బట్టల వ్యాపారం పెట్టుకోవడానికి ఫ్రెండ్ కృష్ణ గతంలో కొంత డబ్బు అతనికి సాయం చేశాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావటంతో ఒకరి కష్టాలను మరొకరు పంచుకునేవారు. అయితే ఈ ఇద్దరిలో కృష్ణ యాదవ్ నే స్థితిమంతుడు కావటంతో ఫ్రెండ్ సంతోష్ కు ఆర్థికంగా అవసరమైనప్పుడల్లా సాయం చేసేవాడు. తనకు ఏ విషయంలో అయినా బాధగా అనిపిస్తే వెంటనే ఫ్రెండ్ సంతోష్ కు చెప్పుకునేవాడు. అలా ఇద్దరు కష్టాన్ని సంతోషాన్ని సమానంగా షేర్ చేసుకునేవారు. వీరి స్నేహాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయేవారు. ఈ ఇద్దరి మధ్యలోకి వెళ్తే మనమే పిచ్చోళ్ళం అవుతామని వీరిద్దరిని విడదీసే ప్రయత్నాలు కూడా ఎవరూ చేయలేదు. అయితే ఇదంతా కృష్ణ కనపడే ఓ యాంగిల్ మాత్రమే. ఇతనిలో మరో యాంగిల్ కూడా ఉంది. కానీ అది సంతోష్ కు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కృష్ణ. కారణం ఫ్రెండ్ కి తెలిస్తే తను అనుకున్నది అందకుండా పోతుందేమో అనుకున్నాడు. ఇంతకీ ఈ కృష్ణ మరో యాంగిల్ ఏంటనే కదా మీ డౌట్. ఆ మరో యాంగిలే కామం. ఫ్రెండ్ సంతోష్ కి సాయం చేసే వంకతో అతని భార్యపై మనసు పడ్డాడు కృష్ణ. చూడగానే ఆమె అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోయాడు. అప్పటి నుండి ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ భార్య అని కూడా ఆలోచించలేదు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఫ్రెండ్ అడిగినప్పుడల్లా డబ్బిస్తూ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని అతని ఇంటికి వచ్చిపోతూ సంతోష్ భార్యకు తెగ ట్రై చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. అయినా కృష్ణలో ఆశ చావలేదు. ఎలాగైనా ఏం చేసైనా ఆమెను తన పడక గదికి రప్పించుకోవాలి అనుకున్నాడు. అయితే తన నీచ బుద్ధి గురించి ఫ్రెండ్ కి తెలిస్తే తనతో స్నేహానికి ఫుల్ స్టాప్ పెడతాడని కృష్ణ ఎప్పుడూ ఆ విషయంపై అతనితో ఓపెన్ అవ్వలేదు. ఒకవేళ నీ భార్యపై నేను మోసపడ్డానని ఓపెన్ అయి చెప్పినా అలాంటి మాటలను ఏ మగాడు భరిస్తాడు? మొగుడన్నవాడు అస్సలు భరించడు. ఏం చేయడానికైనా ఆలోచించడని తన మనసులో ఉన్న కోరికను ఎప్పుడు కృష్ణ సంతోష్ కి చెప్పలేదు. ఆఖరికి తాగినప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేవాడు. తాగిన మత్తులో నోరు జారకుండా జాగ్రత్త పడేవాడు. పైకి మాత్రం తామిద్దరి కన్నా గొప్ప ఫ్రెండ్స్ ఎవరూ లేరన్నట్లు కలరింగ్ ఇచ్చేవాడు. అయితే చావు దాదా అని పిలుస్తుంటే ఎలాంటి వాడైనా వెళ్ళక తప్పదు కదా అన్నట్లు ఓసారి నాలుక కంట్రోల్ తప్పి నోరు జారాడి కృష్ణ. అదెలాగంటే ఈ ఫ్రెండ్స్ ఇద్దరికి వీకెండ్స్ లో పార్టీలు చేసుకోవటం అలవాటు. ఇద్దరు కలిసి బార్ లో ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేసేవారు. అలాగే మార్చి 11న కూడా ఇద్దరు మరో ఫ్రెండ్ తో కలిసి తాగటానికి వెళ్లారు. అయితే ఈ ఇద్దరిలో సంతోష్ కన్నా కృష్ణ ఓవర్ గా తాగేశాడు. దీంతో తాగిన మత్తు ఫుల్ గా ఎక్కేసింది. ఇక ఇక్కడి నుండి అసలు కథంతా మొదలైంది. ఓవర్ గా తాగేయటం వల్ల ఆ మత్తులో అప్పటిదాకా నిక్షిప్తంగా తనలోనే ఉన్న నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదిరా అన్న మాట నిజం చేశాడు ఈ కృష్ణ. ఎప్పుడు తాగినా కంట్రోల్లో ఉండే కృష్ణ ఆ రోజు హద్దు దాటిపోయాడు. తనతో కూర్చొని తాగుతున్న సంతోష్ ని చూస్తూ నీ భార్య ఎలా ఉందని అడిగాడు. సడన్ గా కృష్ణ అలా అడిగేసరికి సంతోష్ కి ఏం అర్థం కాక నా భార్య ఎలా ఉండటం ఏంటి, బానే ఉంది, అయినా ఈ టైంలో ఆమె టాపిక్ ఎందుకన్నాడు. ఆ టాపిక్ నే కావాలన్నాడు అతను. అవునా, అయితే ఏం మాట్లాడతావు, నా భార్య గురించి చెప్పు అన్నాడు. దీంతో రెచ్చిపోయాడు కృష్ణ. నీ భార్య చాలా అందంగా ఉంటుంది. ఆమెపై నాకు మోజు ఉంది. నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా, అందుకే నీకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఒక్కరోజు నీ భార్యని నా దగ్గరికి పంపు. ఆమెతో నా కోరిక తీర్చుకుంటా. ఎన్నేళ్ల నుండో నా మనసులో ఉండిపోయిన కోరిక అది. నీకు తెలియకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డా. కానీ ఇంకా నా కోరికను దాచుకుంటే ఆ కోరిక తీరకుండానే నేను ముసలోడినైపోతానేమో అని ఈ రోజు బయటపడ్డానన్నాడు. అప్పటికే ఆ మాటలన్నీ వింటున్న సంతోష్ గుండె రగిలిపోయింది. ఫ్రెండ్ నోటి నుండి తన భార్య గురించి వచ్చే ఒక్కో మాట ఒక్కో తూటాలా అతని మనసును గాయపరిచింది. దీంతో కోపంతో ఊగిపోయాడు సంతోష్. నా భార్యను ఒక్క రాత్రికి పంపాలా? నువ్వు పండగ చేసుకుంటావా? అంటే ఇంతకాలం స్నేహం ముసుగులో నువ్వు ఇంత వక్రంగా ఆలోచించావా అన్నాడు. ఆ మాటలకు మరింత ఓపెన్ అయిపోయాడు కృష్ణ. అవును, నీ భార్య నాకు కావాలి. నాకు కావలసినప్పుడల్లా ఆమెను పంపితే నువ్వు అడిగినప్పుడల్లా నీకు కావలసినంత డబ్బిస్తానన్నాడు. కృష్ణ అలా అనేసరికి సంతోష్ కి సర్రుమంటూ బీపీ పెరిగిపోయింది. వెంటనే అక్కడే అతన్ని స్పాట్ లో చంపేయాలి అనుకున్నాడు. కానీ అది బార్ కావటంతో అతన్ని చంపే ప్రయత్నం అక్కడ చేయకుండా ఫ్రెండ్ నోరు జారి మాట్లాడుతూ తూలుతున్నా అతన్ని తీసుకొని ముందు ఇంటికి వెళదాం రా, వెళుతూ దారిలో అన్ని మాట్లాడుకుందామని చెప్పి కృష్ణను కార్లో కూర్చోబెట్టి తను కూడా కూర్చున్నాడు. కార్ ని కూడా వచ్చిన ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇక ఇదే కరెక్ట్ టైం కృష్ణను చంపటానికి అనుకుని కార్ అంతా చూశాడు. అప్పుడే అతనికి కార్లో ఓ స్క్రూ డ్రైవర్ కనిపించింది. వెంటనే ఆ స్క్రూ డ్రైవర్ ని తీసుకొని నా భార్యని పంపమంటావా అని అతని ఛాతీలో 14 సార్లు పొడి చేశాడు. అక్కడితో ఆగలేదు, మెడపై 7 సార్లు పొడి చేశాడు. దీంతో స్పాట్ లోనే చనిపోయాడు కృష్ణ. పక్కనే డ్రైవ్ చేస్తున్న మరో ఫ్రెండ్ కి అదంతా చూసి భయం వేసింది. కృష్ణ చనిపోగానే అతను కార్ నుండి దిగి పారిపోయాడు. అతని వెనకాలే ఈ సంతోష్ కూడా కార్ దిగి పారిపోయాడు. అలా ఆ కార్ ని బాగలూరు క్రాస్ వద్ద వదిలేసి ఇద్దరు పారిపోయారు.
అయితే రాత్రి పార్టీకని వెళ్లిన కృష్ణ అర్ధరాత్రి దాటినా తిరిగి రాలేదని అతని భార్య పిల్లలు అతని కోసం కంగారు పడ్డారు. కృష్ణకు చాలా సార్లు ఫోన్ చేశారు, కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కృష్ణ కొడుకు తండ్రి కోసం వెతకటం మొదలు పెట్టాడు. ఈలోగా తెల్లవారిపోయింది. అది మార్చి 12 ఉదయం 8:30 గంటలు. ఈ కృష్ణ కార్ ఉన్న రోడ్డు వైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ కార్ ని చూశాడు. ఆ కార్ ఓ పొజిషన్ లో కరెక్ట్ గా పెట్టినట్లు అనిపించలేదు అతనికి. దీంతో కార్ దగ్గరికి వెళ్లి డోర్ లాగాడు. లోపల శవం కనిపించడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఈలోగా తండ్రిని వెతుక్కుంటూ కొడుకు కూడా ఆ కార్ దగ్గరికే వచ్చాడు. లోపల రక్తపు మడుగులో తండ్రి శవాన్ని చూసి తల్లికి బంధువులకు విషయం చెప్పి పోలీసులను అలర్ట్ చేశాడు. కొద్దిసేపటికే పోలీసులు ఆ కార్ దగ్గరకు వచ్చారు. శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కృష్ణ ఛాతీలో 14 పోట్లు, మెడపై 7 సార్లు పొడిచినట్లు తేలింది. దీంతో కృష్ణను ఎవరింత కిరాతకంగా హత్య చేశారని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు పోలీసులు. ఆ కార్ దొరికిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఓ 2 వ్యక్తులు రాత్రి టైంలో ఆ కార్లో నుండి పారిపోవటం కనిపించింది వారికి. దీంతో ఆ ఇద్దరు ఎవరా అని ఎంక్వైరీ స్టార్ట్ చేసి మరో పక్క కృష్ణ ఫోన్ ని పరిశీలించారు పోలీసులు. మార్చి 11న అతనికి ఎవరెవరి దగ్గర నుండి కాల్స్ వచ్చాయి, కృష్ణ ఎవరెవరికి చేశాడన్న మొత్తం లిస్టు తీశారు. అందులో ఎక్కువ సార్లు ఈ కృష్ణ సంతోష్ అనే వ్యక్తికి చేసినట్లు ఉండటంతో ఈ సంతోష్ ఎవరని కృష్ణ ఫ్యామిలీని అడిగారు పోలీసులు. అతను కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు వాళ్ళు. దీంతో సంతోష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి ప్రాథమిక విచారణలో సంతోష్ కృష్ణ తన భార్యను పంపమని అడిగాడని, అందుకే అతన్ని చంపేశానని చెప్పాడు. అతన్ని చంపాక కారు దిగి పారిపోయానని, తనతో పాటే ఫ్రెండ్ కూడా పారిపోయాడని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు సంతోష్ ని ఇంకా విచారిస్తున్నారు. కృష్ణను ఆ ఒక్క కారణంతోనే సంతోష్ చంపాడా, లేక వీరిద్దరి మధ్య డబ్బు విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేక కృష్ణకు సంతోష్ భార్యకు మధ్య అక్రమ బంధం ఏమైనా ఉందా, అందుకే ఈ హత్య జరిగిందా అన్న కోణాల్లో కూడా విచారిస్తున్నారు. చూడాలి మరి విచారణలో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో. అలా తాగి నోరు జారి తన చావుకి తనే వెల్కమ్ చెప్పుకున్నాడు కృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.